హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ రష్యా సంక్షోభానికి సంబంధించి. ఉక్రెయిన్ సంక్షోభం మనం చూస్తే రెండవ ప్రచ్ఛన్న యుద్ధాన్ని తీసుకొస్తుంది. అమెరికా ఆధిపత్యాన్ని రష్యా, చైనాలు సవాలు చేయబోతున్నాయి అన్నట్టుగా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలు మళ్ళీ ఇలా రెండు పక్షాలుగా కనుక మారితే ఎవరు ఎటువైపు ఉంటారు అన్నటువంటిది కూడా కీలక ప్రశ్నగా మారింది. మనము 2024 కల్లా ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నటువంటి సమయంలో మా వైపే ఉండాలి అన్నట్టుగా రష్యా, బ్రిటన్లు ఆకాంక్షిస్తూ ఉన్నాయి. అయితే రష్యాతో మన దేశానికి చిరకాల రక్షణ బంధం అనేది ఉన్నా కూడా సరిహద్దుల్లో చైనా అతిక్రమణల్ని అడ్డుకోవటానికి రష్యా తోడ్పడుతుందా అనేటటువంటిది ఢిల్లీ ఆలోచించుకోవాలి అన్నట్టుగా ఈ దేశాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక, సాంకేతికత, అలాగే రక్షణ రంగాల్లో భారత్ స్వావలంబన సాధనకి మేము తోడ్పడతాము అన్నట్టుగా అమెరికా మరియు బ్రిటన్లు చెప్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో మార్చి 31వ తేదీన బ్రిటిష్ విదేశాంగ మంత్రి జరిపినటువంటి భారత పర్యటన అన్నటువంటిది ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆమె భారత్ బ్రిటన్ వ్యూహపరమైనటువంటి పొత్తుకు సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఫ్యూచర్స్ ఫోరంలో ప్రసంగించారన్నమాట. అయితే ఇందులో మనం చూస్తే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ నిష్క్రమణ అంటే బ్రెగ్జిట్ తర్వాత లండన్ విడివిడిగా వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్ని కుదుర్చుకుంటోంది. దానికి అనుగుణంగానే భారత్తో కూడా FTA కోసం తొలి దఫా చర్చల్ని పూర్తి చేసింది. FTA కింద బ్రిటన్కి తన యొక్క మత్స్య, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు వీటిని తేలిగ్గా ఎగుమతి చేసే అవకాశం ఉండాలి అన్నట్టుగా భారత్ కోరుకుంటోంది. అలాగే కార్మికుల్ని అధికంగా వినియోగించేటటువంటి పరిశ్రమ ఉత్పత్తులకి సుంకాల్లో రాయితీ ఇవ్వాలి అన్నట్టుగా కోరింది. అయితే యూరోపియన్ యూనియన్ నుంచి ఈ UK అన్నటువంటిది బయటికి వచ్చిన తర్వాత, బ్రిటన్ బయటికి వచ్చిన తర్వాత భారత్ అలాగే ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య వృద్ధికి బ్రిటన్ కృషి చేస్తోంది. బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెన్కా టీకాని భారతీయ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేసింది. అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ త్వరలోనే భారత్కి వచ్చి మన ప్రధానితో చర్చల్ని జరపబోతున్నారు. ఈ సందర్భంగా FTA ఒప్పందం కుదుర్చుకునే అంశం అనేది మరింత ముందుకు వెళ్లే అవకాశం అనేది ఉంది. ఈ FTA అన్నటువంటిది రోడ్ మ్యాప్ 2030లో ఒక భాగమే. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రతి సంవత్సరం 2400 కోట్ల పౌండ్ల వ్యాపారం అనేది జరుగుతుంది. దీనిని 2030 నాటికి రెండింతలు అంటే రెట్టింపు చేయాలి అన్నటువంటి ప్రతిపాదనగా ఈ FTA దీనికి ఒక ప్రాతిపదికగా నిలవబోతోంది. 2050లో ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరిస్తుంది అన్నట్టుగా అంచనాలు వెలువడుతూ ఉన్నందువల్ల భారత్తో వాణిజ్య వృద్ధికి బ్రిటన్ ఉత్సాహం అనేది ప్రదర్శిస్తోంది. అంతేకాకుండా ఒక్క ఈ వాణిజ్య విషయంలోనే కాకుండా చదువుకి సంబంధించి ఇంకా రెండు దేశాలకి సంబంధించి మనం చూస్తే మన బ్రిటన్లో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత భారతీయ విద్యార్థులకి అక్కడే పనిచేసే అవకాశం కల్పించాలి అన్నట్టుగా కూడా లండన్ నిర్ణయించింది. దాంతో ఈ ఏడాది భారతీయ విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులు అనేవి పెరిగిపోయాయి. 21వ శతాబ్దంలో అగ్రశ్రేణి ఆర్థిక, సైనిక శక్తిగా అవతరించాలి అనేసి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాంటి మన దేశానికి కీలక భాగస్వామిగా అవతరించాలి అన్నట్టుగా బ్రిటన్ భావిస్తోంది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. UK ఇండియా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఎప్పుడు ప్రారంభమైంది? 2005వ సంవత్సరంలో. దీనికి సంబంధించి UK ఇండియా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ మొబిలిటీ ప్రోగ్రామ్ స్టడీ ఇన్ ఇండియా అన్నటువంటి పేరుతో ఒక కొత్త పథకాన్ని మళ్ళీ 2019లో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద బ్రిటన్ యూనివర్సిటీస్ మన ఇండియన్ పార్ట్నర్స్తో కొలాబరేట్ అయ్యి UK స్టూడెంట్స్ని ఇండియాకి పంపిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బడి మానేసి పనుల్లోకి పిల్లలు వెళ్తున్నారు, అర్ధాంతరంగా చదువుల్ని ఆపేస్తున్నారు అన్నట్టుగా UDISE+ నివేదిక చెప్తోంది. మనం చూస్తే ప్రస్తుతం కూడా భారతదేశంలో 28.4% విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే చదువు మానేస్తూ ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసినటువంటి UDISE+ నివేదిక 2020-21 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 9-10 తరగతుల్లో అత్యధికంగా డ్రాప్అవుట్లు అనేవి ఉంటూ ఉన్నాయి. డ్రాప్అవుట్లలో బాలుల సంఖ్య అంటే అబ్బాయిల సంఖ్య అధికంగా ఉంటుంది. భారత్లో పిల్లలు అర్ధాంతరంగా బడి మానేయటానికి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణం అవుతోంది. కనీసం పూట గడవనటువంటి స్థితి నుంచి భారత్ చాలా వరకు బయటపడినా
పిల్లల్ని చదివించే స్తోమత లేనటువంటి తల్లిదండ్రులు ప్రస్తుతం కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఫలితంగా చాలామంది పిల్లలు కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలిచేందుకు పాఠశాల స్థాయిలోనే చదువులు మానేస్తూ ఉన్నారు. అయితే మన దేశంలో త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మధ్యప్రదేశ్, అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లో డ్రాప్ అవుట్ల సంఖ్య అనేది అధికంగా ఉంది. అలాగే మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా 20% పైగా పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తూ ఉన్నారు. కేవలం 1.5% డ్రాప్ అవుట్లతో పంజాబ్లో పరిస్థితి అనేది బాగుంది. ముఖ్యంగా పంజాబ్లో 100% బాలికలు పాఠశాల విద్య పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే చండీగఢ్, కేరళ, మణిపూర్, తమిళనాడులో కూడా డ్రాప్ అవుట్ రేట్లు అనేవి తక్కువగా ఉన్నాయి. అయితే మన దేశంలో ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ విద్య వరకు కూడా మొత్తం 91.4% మంది విద్యార్థులు చదువుని కొనసాగుతూ ఉన్నారు. కానీ హైయర్ సెకండరీకి వచ్చేసరికి అది పూర్తయ్యేసరికి అది 71.6% తగ్గిపోతోంది. ఈ చదువు మానేసినటువంటి పిల్లలు చేతి వృత్తులు, వ్యవసాయం, గాజుల తయారీ, ఇతరత్రా పనుల్లో బాల కార్మికులుగా చేరిపోతూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన విద్యపై ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ యుడైస్ ప్లస్ నివేదిక 2020-21 ప్రకారం ఏపీ, తెలంగాణలో ఎంత శాతం మంది పిల్లలు అర్ధాంతరంగా బడి మానేస్తూ ఉన్నారు? ఏపీలోకి వచ్చేసరికి 14.8% మంది, తెలంగాణలోకి వచ్చేసరికి 12.3% మంది పిల్లలు అర్ధాంతరంగా బడి మానేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దాదాపు 7 వారాల తర్వాత ఉక్రెయిన్లోని కీలక నగరమైనటువంటి మెరియోపోల్ అన్నటువంటిది రష్యా స్వాధీనమైంది. అక్కడ మిగిలినటువంటి ఉక్రెయిన్ సేనలు గనక లొంగిపోతే ప్రాణభిక్ష ప్రసాదిస్తాము అన్నట్టుగా రష్యా ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం జెలెన్స్కీ ఇంకా మేము పోరాడుతున్నాము అన్నట్టుగా చెప్పారనమాట. అయితే ఈ నగరం ఎందుకు కీలకం అంటే రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించినటువంటి ఉక్రెయిన్లోని డాన్బాస్కి 2014లో పుతిన్ ఆక్రమించినటువంటి ఈ క్రిమియాకి, ఇక్కడ చూడండి క్రిమియాకి అలాగే డాన్బాస్క్ అన్నటువంటిది ఉక్రెయిన్లో ఉన్నటువంటిది, ఆ వాటికి మధ్యలో ఈ మరియుపోల్ అన్నటువంటిది ఉందన్నమాట. అంటే ఇక నుంచి క్రిమియాకి, డాన్బాస్ ప్రాంతానికి మధ్య భూమార్గంలో రవాణాకి ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు. క్రిమియా నుంచి పోరాడుతున్నటువంటి రష్యా సైన్యానికి లుహాన్స్క్ అలాగే డొనెట్స్క్ ఈ ప్రాంతాల్లో పోరాడుతున్నటువంటి దళాలకి మధ్య సమన్వయం అనేది పెరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో అమెరికా, నాటో సరఫరా చేస్తున్నటువంటి ఆయుధాలతో ఈ డాన్బాస్ ప్రాంతాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు ఉక్రెయిన్ దాడులు జరిపే అవకాశం ఉంది. అదే గనక జరిగితే ఉక్రెయిన్ దళాల మీద పైచేయి సాధించడానికి ఈ సీ ఆఫ్ అజోవ్ ఏదైతే ఉందో, ఈ సీ ఆఫ్ అజోవ్ అన్నటువంటిది అక్కడ ఆ సముద్ర తీరం మీద నియంత్రణ అన్నటువంటిది రష్యాకి చాలా కీలకం. ఇప్పుడు ఇది సాధించటంతో మరియుపోల్ అన్నటువంటిది ఆయుధాల సరఫరాకి, సైన్యం కదలికలకి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మెరియోపోల్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి రష్యాకి సంబంధించి ఇదంతా రష్యా, ఇదేమో క్రిమియా, ఇదంతా ఉక్రెయిన్లో ఉన్నటువంటిది అనమాట. ఇదేమో మెలిటిపోల్ అన్నటువంటిది, ఇక్కడ డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలు, ఇక్కడ మరియుపోల్ అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టీ లేదా వస్తు సేవల పన్నుకి సంబంధించి ఈ విధానంలో 5% పన్ను స్లాబ్ని ఎత్తివేసేటటువంటి ప్రతిపాదనని వచ్చే నెలలో జరగబోతున్నటువంటి జిఎస్టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ప్రస్తుతం ఈ స్లాబ్లో కొన్ని వస్తువుల్ని 3%కి, మిగిలినటువంటి వాటిని 8% విభాగాలకి మార్చే అవకాశం ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. అయితే జిఎస్టీ విధానంలో ఇప్పుడు 5%, 12%, 18%, 28% పన్ను స్లాబ్లు అనేవి ఉన్నాయి. పసిడి అలాగే బంగారు ఆభరణాల మీద 3% పన్నుని విధిస్తూ ఉన్నారు. అలాగే అన్బ్రాండెడ్ అలాగే అన్ప్యాక్డ్ ఆహార వస్తువులకి పన్ను మినహాయింపు అనేది ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు మినహాయింపు జాబితాలో ఉన్నటువంటి వస్తువుల సంఖ్యని తగ్గించి కొన్ని ఆహారేతర వస్తువుల్ని 3% పన్ను స్లాబ్లేకి తరలించే అవకాశం ఉంది. అలాగే 5% పన్ను స్లాబ్లని 7%, 8% లేదా 9%కి పెంచే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా జిఎస్టీ మండలి దీని మీద తుది నిర్ణయం తీసుకోవచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత జిఎస్టీ విధానంలో ఏ పన్ను స్లాబ్లు ఉన్నాయి? ఏవేవి? 5%, 12%, 18% అలాగే 28% స్లాబ్లు ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గాలి నుంచి నీటిని సేకరించడానికి సంబంధించి. దీనిని AWG అనేసి పిలుస్తాము, అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్స్ అనేసి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్యాసివ్ వాటర్ అట్రాక్షన్ అనేసి,
రెండు ఫోర్స్డ్ లేదా పవర్డ్ అట్రాక్షన్ అనేసి. ఇందులో మొదటి విధానంలోకి వచ్చేసరికి సహజంగా ఉండేటటువంటి ఉష్ణోగ్రతల్లోనే ఏవైతే వైరుధ్యాలు ఉంటాయో వాటి మీద ఆధారపడటం ద్వారా గాలి నుంచి నీటిని సేకరిస్తారు. అంటే ప్రత్యేకంగా దీనికి ఇంధన అవసరం అనేది ఉండదు. కానీ రెండవ ప్రక్రియలో విద్యుత్ లేదా పీడనాన్ని ఉపయోగించటం ద్వారా గాలి నుంచి నీటిని ఈ ఫోర్స్డ్ లేదా పవర్డ్ అట్రాక్షన్ పద్ధతిలో సేకరిస్తారు. అయితే గాలి నుంచి నీటిని సేకరించే సాధనాల్ని మనం అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్స్ అంటాము. దీనికి సంబంధించి చాలా విభిన్న రకాలుగా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కండెన్సేషన్ ప్రక్రియ ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ప్రస్తుతం ఏడబ్ల్యూజీ పరిజ్ఞానాల్లో చాలా ఏసీల తరహాల్లో పనిచేస్తాయన్నమాట. ఇవి హీటింగ్, కూలింగ్ కాయిల్స్ని ఉపయోగించుకొని గాలి ఉష్ణోగ్రతని తగ్గిస్తాయి. ఈ క్రమంలో ఈ గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి నీటి బిందువులుగా మారుతుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని విధానాల్లో వాతావరణం నుంచి కూడా నీటిని ఒడిసిపట్టచ్చు. చాలా వరకు ఏడబ్ల్యూజీ యంత్రాలు కొద్ది పరిమాణంలోనే నీటిని అందిస్తూ ఉన్నాయి. అయితే ఇంటి దరిదాపుల్లో ఎక్కడా కూడా నీళ్లు దొరకనటువంటి సందర్భంలో ఇవి ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉంటాయి, భవిష్యత్తులో ఇవి ఉపయోగపడతాయి అన్నట్లుగా శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. క్వశ్చన్ చూడండి, అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్లు ఏ ప్రక్రియ ఆధారంగా పనిచేస్తాయి? ఏ ప్రక్రియ? కండెన్సేషన్ ప్రక్రియ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారతదేశంలో 2011తో పోలిస్తే 2019 నాటికి పేదరికం తగ్గింది అన్నట్టుగా ప్రపంచ బ్యాంక్ నివేదిక చెప్పింది. ఈ 9 ఏళ్లలో కూడా 12.3% మేర పేదలు తగ్గారు అన్నట్టుగా పేర్కొనింది. 2011లో 22.5%గా ఉన్నటువంటి పేదరికం 2019కి వచ్చేసరికి 10.2%కి పడిపోయింది అన్నట్టుగా ఈ నివేదికలో చెప్పింది. అందులో కూడా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అనేది గణనీయంగా తగ్గింది అన్నట్లుగా ప్రపంచ బ్యాంక్ చెప్పింది. గ్రామాల్లో 26.3% నుంచి 11.6%కి పేదరికం తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో 14.2% నుంచి 6.3%కి తగ్గింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత్లో 2011తో పోలిస్తే 2019 నాటికి పేదరికం ఎంత శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. ఎంత శాతం? 12.3%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ కాంపోనెంట్ కింద ఏవైతే పనులు చేస్తారో ఆ పనులకి కేంద్ర ప్రభుత్వమే బిల్లులు చెల్లించబోతోంది. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలతో సంబంధం లేకుండా నిర్మాణ సామాగ్రి సరఫరాదారుల ఖాతాల్లోకి అంటే వెండర్ల ఖాతాల్లోకే బిల్లు మొత్తాల్ని జమ చేయబోతోంది. పంచాయతీ పర్సనల్ డిపాజిట్ ఖాతాల్ని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకి అనుసంధానించాలి అన్నట్టుగా, అలాగే పంచాయతీలకు దక్కాల్సినటువంటి కేంద్ర నిధుల్ని రాష్ట్ర అవసరాలకి ప్రభుత్వం మళ్లించుకుంటోంది అన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అనేది జరుగుతోంది. దాంతో ఇందులో కేంద్రం మార్పులు చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుంచి? 2005 నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అణుయుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం ఒక కొత్త రకం గైడెడ్ అస్త్రాన్ని ఉత్తర కొరియా పరీక్షించింది. దీంతో 2022 ఏడాదికి సంబంధించి ఆ దేశం నిర్వహించినటువంటి ఆయుధ ప్రయోగాల సంఖ్య మొత్తం 13కు చేరింది. మరొక వైపున తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని విస్తరించుకోవటానికి చర్చలకి ముందుకొచ్చేలాగా ప్రత్యర్థుల మీద ఒత్తిడి పెంచడానికి కూడా ఉత్తర కొరియా త్వరలోనే అణ్వాయుధ పరీక్షని నిర్వహించే అవకాశం ఉంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అణుయుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు రూపొందించిన కొత్త గైడెడ్ అస్త్రాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఏ దేశం? ఉత్తర కొరియా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీటైల్ ఆన్లైన్ లావాదేవీల యొక్క ప్లాట్ఫామ్ అయినటువంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అన్నటువంటిది మన దేశంలోని డిజిటల్ చెల్లింపుల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది అన్నట్టుగా పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక చెప్తోంది. బై నౌ పే లేటర్, అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఈ లావాదేవీలు కూడా వచ్చే 5 ఏళ్లలో డిజిటల్ చెల్లింపుల్లో వృద్ధికి కీలకంగా మారబోతున్నాయి అన్నట్లుగా ఈ పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అనేది వెల్లడించింది. భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్ 23% స్థిర వార్షిక సంచిత వృద్ధి రేటును నమోదు చేస్తోంది అన్నట్టుగా చెప్పింది. అయితే 2025-26 నాటికి 21,700 కోట్ల లావాదేవీలు డిజిటల్గానే జరుగుతాయి అన్నట్టుగా ఈ నివేదిక అభిప్రాయపడింది. ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్బుక్ 2021-26 అన్నటువంటి పేరుతో ఈ నివేదికని రూపొందించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వ్యవస్థని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ సంస్థ? ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతరిక్ష సంబంధ ఉత్పత్తులు సేవలు వీటికి తెలంగాణని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలి అన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పేస్ టెక్ విధానాన్ని రూపొందించింది. దీనిని హైదరాబాద్లో తెలంగాణ పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి ఈ పాలసీని దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించనున్నారు. అత్యాధునికమైనటువంటి మెటావర్స్ సాంకేతికతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంతరిక్ష సంబంధ ఉత్పత్తులు సేవలకి తెలంగాణని దేశంలో ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏ విధానాన్ని అమలు చేయబోతున్నారు? ఏ విధానం? స్పేస్ టెక్ విధానం. మనం చూస్తే కేంద్రం కూడా ఈ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తూ స్పేస్ కామ్ పాలసీ 2020 అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి. దీని కింద ఏంటి? సున్నా వడ్డీ రుణాలు అందించటం ద్వారా స్వయం సహాయక సంఘాలు లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క మహిళలకి సహాయం చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి సంక్షేమ కార్యక్రమం ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అన్నటువంటిది. దీని కింద మూడవ విడత సున్నా వడ్డీ కింద మొత్తం 9.76 లక్షల పొదుపు సంఘాలకి 1261 కోట్ల రూపాయలని లబ్ధి చేకూరుస్తున్నారు. 22వ తేదీన ఒంగోలులో సీఎం చేతుల మీదుగా వాళ్ళ యొక్క అకౌంట్స్లోకి జమ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డ్వాక్రా సంఘాలకి ఉన్న బ్యాంకు రుణాల్ని నేరుగా వారికే చెల్లించాలనే లక్ష్యంతో ఏ పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది? ఏ పథకం? వైఎస్ఆర్ ఆసరా పథకం. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్ పర్యావరణ సూచిక స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1 ర్యాంకుల్లో ఓవరాల్ కేటగిరీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ స్థానాల్లో నిలిచాయి? ఇందులో తెలంగాణ వచ్చేసరికి 17వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 18వ స్థానంలో నిలిచాయి. 20 పెద్ద రాష్ట్రాల విభాగంలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ 11వ స్థానం, ఏపీ 12వ స్థానంలో ఉన్నాయి. మొదటి 3 స్థానాల్లో గుజరాత్, కేరళ మరియు పంజాబ్ ఉన్నాయి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం కోసం మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.